కాబట్టి కుబేరుడు అప్పు తీర్చేద్దాం, మళ్ళీ మనం శ్రీవైకుంఠాన్ని చేరుకుందాం ఉంది. అంటే ఆయన అన్నాడు, ఇక్కడ అప్పు తీర్చి వైకుంఠాన్ని చేరుకోవడం పెద్ద విషయం కాదు లక్ష్మి, కానీ ఇది కలియుగం. ఈ కలియుగంలో ఒక లక్షణం ఉంటుంది, అది పాపమని తెలుసు. ఆ పాపము చేస్తే దుఃఖం వస్తుంది దాని ఫలితంగా అని తెలుసు. తెలిసి కూడా జనులు దుఃఖకారకమైనటువంటి పాపాన్ని చెయ్యకుండా నిగ్రహశక్తితో ఉండలేరు. ఎందుకు ఉండలేరు అంటే దానికి కారణం కలిపురుషుడే. కలిపురుషుడు ప్రజలందరి చేత దుఃఖమునకు పాపము కారణమని తెలిసినప్పటికీ కూడా పాపం చేయిస్తూ ఉంటే, ఆ పాపము వలన దుఃఖం పొందుతున్నప్పుడు ఈ జనులు ఏం చేస్తారంటే ఊరుకోరు, అప్పుడు నన్ను పిలుస్తారు. వాళ్ళు పాపం చేసినప్పుడు పర్వాలేదులే ఏదో చెప్పారు కానీ అంతకని చేయకుండా ఉంటామని చేసేస్తారు, అప్పుడు నేను అక్కర్లేదు. కానీ పాపమునకు ఫలితం వచ్చినప్పుడు